వితృష్టాను శ్రవిక విషయ వితృష్ణస్య వశీకర సంజ్ఞ వైరాగ్యం. అంటే దుష్ట అనుశ్రవిక విషయాలు మనకు దగ్గరలో ఉన్న వాటి మీద ఒక రకమైన విరక్తి అనేది వశీకరణ సంజ్ఞ వైరాగ్యం అంటారు. దీన్నే అపర వైరాగ్యం అంటారు. అపర వైరాగ్యము అంటే దృష్ట అనుశ్రవిక విషయాలు మనకు చేరువలో ఉన్న వాటి మీద విరక్తి భావం కలిగి ఉండడం. దీన్ని పరవైరాగ్యం. పరవైరాగ్యం వల్లనే అపర వైరాగ్యం వల్లనే సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. సంప్రజ్ఞాత సమాధి ఏర్పడాలంటే అపర వైరాగ్యం ఉండాలి. ఇక పరవైరాగ్యం. పరం పురుష ఖ్యాతేర్ గుణ వైతృష్ణ్యం. అంటే మనము అపర వైరాగ్యం ద్వారా సంప్రజ్ఞాత సమాధిని పొందినప్పుడు మనకు పురుషఖ్యాతి కలుగుతుంది. పరం పురుషఖ్యాతేర్ గుణ వైతృష్ణ్యం అంటే ఆత్మ యొక్క స్వరూపం తెలుస్తుంది. తెలిసినప్పుడు మనకు గుణముల మీద అంటే ఈ సత్వరజో తమో గుణములు గల ప్రకృతి మీద విరక్తి భావం కలుగుతుంది. దాన్నే పరవైరాగ్యం అంటారు. ఈ పరవైరాగ్యము అసంప్రజ్ఞాత సమాధికి కారణమవుతుంది. అంటే అపర వైరాగ్యం ద్వారా సంప్రజ్ఞాత సమాధి